కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా ఒక స్నాక్ని చూపించబోతున్నాను. పిల్లలకైతే ఈ స్నాక్ భలే నచ్చుతుందండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. మరి ఎక్కువ లేట్ చేయకుండా మన బేబీ కార్న్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 10 నుండి 15 వరకు బేబీ కార్న్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. వీలైనంత పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత వరకు పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలానే 10 నుండి 15 వరకు బేబీ కార్న్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. మనం తీసుకున్న బేబీ కార్న్ పీసెస్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోరు, మైదా, సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడిని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని మనం పకోడీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా పొడి పొడిలాడుతూ కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ని ఎక్కువగా వేసి కలుపుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాదండి. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఒకే దగ్గర వేసుకుంటే లోపల వరకు కుక్ అవ్వదండి. సో విడివిడిగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొద్దిసేపు వదిలేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోతాయండి. సో మీడియం టు హై ఫ్లేమ్కి సెట్ చేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే బేబీ కార్న్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మరికొన్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి ఈ క్రంచీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.